తెలంగాణలో సమ్మక్క సారక్క జాతర తర్వాత రెండవ అతిపెద్ద పండుగగా జరిగే పెద్దగట్టు జాతర ఉత్సవాలకు అంతా సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం జాతర షురూ కానుంది. ప్రతి రెండేళ్లకోసారి వైభవంగా జాతర నిర్వహిస్తారు. ఓ లింగో అంటూ యాదవ సోదరులు లింగమంతుల స్వామిని కొలుస్తారు. జాతర సందర్భంగా విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు పోలీసులు. సూర్యాపేట జిల్లా చివెంల మండలం దూరాస్పల్లి దగ్గరున్న యాదవుల ఆరాధ్య దైవం లింగమంతుల స్వామి జాతర ఈ నెల 16న ప్రారంభమై 20వ తేదీ వరకు ఘనంగా జరగనుంది. బేరి చెప్పులతో గజ్జల లాగుల సవ్వడులతో ఓలింకా నామస్మరణతో ఆలయ పరిసరాలు దద్దరిల్లనున్నాయి. రెండేళ్లకోసారి జరిగే ఈ వేడుక మాఘమాసంలో వచ్చే తొలి ఆదివారం ప్రారంభమై 5 రోజుల పాటు సాగుతుంది. రాష్ట్రంలో సమ్మక్క సారక్క జాతర తర్వాత రెండో అతిపెద్దదిగా లింగమంతుల స్వామి జాతరకు గుర్తింపుంది. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి జాతరకు భారీ ఎత్తున భక్తులు తరలివస్తారు. స్వామికి గొర్రెలను మేకలను బలిచ్చి మొక్కులు చెల్లించుకుంటుంటారు. జాతరకు వచ్చి లింగమంతుల స్వామిని దర్శించుకుంటే తమ కోరిన కోరికలు తీరుతాయని విశ్వసిస్తారు భక్తులు. మొదటి రోజు గుడి చుట్టూ గంపల ప్రదక్షిణ, రెండవ రోజు చౌడమ్మకు బోనాలు, మూడవ రోజు చంద్రపట్నం వేయుట, 4వ రోజు నెలవారం, ఇక చివరగా జాతర ముగింపు కార్యక్రమాలు జరగనున్నాయి. లక్షలాదిగా తరలి వచ్చే భక్తుల కోసం అన్ని శాఖల సమన్వయంతో ప్రభుత్వం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జాతర ఉత్సవాలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఏర్పాట్లను పరిశీలించారు జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్, ఎస్పీ సన్ప్రీత్ సింగ్. ఈ ఏడాది 15 నుంచి 20 లక్షల మంది భక్తులు జాతరకు తరలి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. స్వామివారి దర్శనానికి ఇబ్బంది లేకుండా బారికేడ్లు, గుడి చుట్టూ లైటింగ్ ఏర్పాటు చేశారు. ఎండలు పెరగడంతో గుడి చుట్టూ చలువ పందిళ్లు వేశారు. ఇప్పటివరకు వచ్చిన వరకు అయితే ఫ్రీగా ఉన్నది, మంచిగా అందరు సంతోషంగా వచ్చినాం. సంతోషంగా మేము రావడానికి కూడా ఇప్పుడు ప్రతి ఏరు వద్దామనే ఆలోచనలోనే వస్తాం మేము. ఎప్పుడైనా ఇప్పటితో 2 సార్లు మనం రావడం సరే చక్కగా ఇనుగుర్తి నుంచి వచ్చాము మేము. అయ్యో చాలా బాగుంటుంది సార్. అనుకున్న కోరికలు ఖచ్చితంగా తీరుతాయని మా బాధ్యత ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మేము 100% మా దేవుని నమ్ముకొని నేను రావడానికి కారణం కూడా దేవుని నమ్మకం వల్లనే నేను రావడం జరిగింది. అప్పటికంటే ఇప్పటికి గుడి మంచిగా ఉన్నది, అంత సౌకర్యం అన్నీ మంచిగా ఉన్నాయి సార్. దేవుని దయ వలన ఇదికో 3 సార్లు వచ్చిన. నేను ఫస్ట్ ఇప్పటికి 30 ఏళ్ళ కింద ఒకసారి వచ్చినా, మళ్ళా ఇప్పుడు ఇది 3వ సారి అండి వచ్చి. అప్పటికిప్పటికి డెవలప్మెంట్ అయింది. 3 ఏళ్ళకి ఒకసారి అండి. ఒక సంవత్సరం 7 వస్తే ముందుకు ఏం లేదు, మళ్ళీ ఆ ముందుకు సంవత్సరం 3వ ఏట అన్నట్టు. ఒక ఏడు సమ్మక్క తీర్థం, ఒక ఏడు ఇది. దేవుని మహిమ అంటే మంచిగానే సంతోషంగా మొక్కినాటికి మనం దేవుని మొక్కుకున్నంతగా మన కోరికలు కూడా అన్ని తీరి పంట పైరు కూడా మేము మొక్కుకున్నట్టు మంచిగానే పండుతానే మంచిగానే ఉంటాను. అంత సంతోషంగా పిల్ల జల్ల అందరూ ఇక్కడ ఏ కోరికలు కోరుకున్నా కూడా లింగమంతుల స్వామి ఆ కోరికను నెరవేరుస్తాడు. ఎప్పుడైనా కోరికలకి వచ్చి నెరవేర్చుకొని వెళ్ళిపోతుంటారు. ఎప్పుడైనా ఏ వారం అయినా ఎప్పుడైనా మొక్కుబడి ఉన్నోళ్ళు ఎప్పుడైనా వస్తారు. గతంలో 3 సంవత్సరాల్లో ఒకసారి, ఇప్పుడు ఎప్పుడైనా ఎప్పుడు మొక్కులున్నా ఎప్పుడు మన మొక్కుబడి ప్రతి సోమవారం కానీ ఎప్పుడు చేసుకోవాలనుకున్న వాళ్ళు అప్పుడు. ఈ జాతర కోసం ప్రభుత్వం 5 కోట్ల నిధులు మంజూరు చేసింది. భారీగా తరలి వచ్చే భక్తులకు స్థల సమస్య తలెత్తకుండా పెద్దగట్టు పరిసరాలలోని వ్యవసాయ భూములకు పంట పరిహారం చెల్లించి లీజుకు తీసుకున్నారు అధికారులు. భక్తులకు మరుగుదొడ్లు, స్నానపు గదులు, మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశామని చెప్పారు. విద్యుత్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసినట్లుగా వివరించారు. మేము ప్రతి సంవత్సరం 10 సంవత్సరాల నుంచి ఒక మేటపోతుని తీసుకొని ఉదయం పూట వచ్చి స్వామివారి కాడ దర్శనం చేసుకుని ఏటని మొక్కు చెల్లించుకొని సాయంత్రం కనుక ఉండి సాయంత్రం వెళ్ళిపోతాం బేతోలకి. జాతర బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది జాతర. మాకు కావాలంటే ఇప్పుడు ముందు అడ్వాన్స్గా ఎందుకు వచ్చినాం అంటే మా దగ్గర జాతర ఉన్నది బేతోల్లో. ఆ జాతర ఉంది కాబట్టి కొంచెం ముందు వచ్చి మొక్కు చెల్లించుకొని పోవాలని వచ్చాము. కోరిన కోరికలు బ్రహ్మాండంగా తీస్తుంది తల్లి. ఏదనుకుంటే అది తీస్తుంది. నీళ్ళు దొరకకుండా ఒక బావి తీపిచ్చారట. బావి తీపిస్తే ఆ బావిలో విగ్రహాలు తేలినాయట. ఈ విగ్రహాలను చేపించినవి కావు, చేసినవి కావు. ఆ విగ్రహాలు తేలినప్పుడు ఒక ఆడు మనిషికి దేవరు వచ్చి ఈ గుట్ట ఎక్కలేరు, పెద్ద గుట్టలు తీసుకుపోయి దురాజపల్లి దగ్గర చిన్న గుట్ట ఉంది, లింగమంతుల గుట్ట అని పేరు పెట్టి అక్కడ పెట్టి పాలసేర్లయ్య గుట్ట అంటారు, లింగమంతుల గుట్ట అంటారు, గొల్లగట్ట అంటారు, ఇక్కడ పెట్టి అని చెప్పిందట. చెప్తే అదేవిధంగా రెడ్డి అయినా మెందపోయిన వారు రెడ్డి అయినా ఈ మొన్నవారు అన్నా తమ్ముడు అనే భావనతో తెచ్చి ఇక్కడ జాతర మొదలు పెట్టారండి.
జాతరలో ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించడానికి చర్యలు చేపట్టామన్నారు పోలీసులు. 2000 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా విజయవాడ, హైదరాబాద్ ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపు చేపట్టామని తెలిపారు. ఇక ఆలయ పరిసరాలను 4 జోన్లుగా విభజించి ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. నిరంతరం నిఘా కోసం గుట్ట చుట్టూ 68 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెట్టామన్నారు. ఈ నెల 16 నుండి 20వ తారీఖు వరకు జరుగు శ్రీ లింగమంతుల స్వామి పెద్దగట్టు దురాజపల్లి జాతర ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ జాతర బాగా బ్రహ్మాండంగా జరుగుతుంది. దీనికి రాష్ట్రం, మన తెలుగు రాష్ట్రాలతో పాటు పక్కనున్న 4 రాష్ట్రాల ప్రజలు అధిక సంఖ్యలో దాదాపు 25 నుంచి 35 లక్షల మంది భక్తులు హాజరవుతారు. వారికి సంబంధించినటువంటి ఎలాంటి అసౌకర్యం జరగకుండా అన్ని తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ మంచినీటి వసతి కానీ, శానిటేషన్ విషయంలో కానీ, కరెంటు లైటింగ్ కానీ జిల్లా అధికారులందరూ కూడా పర్యవేక్షణలో దాదాపు ఒక 15 రోజుల నుంచి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా దీనికి జాతరకి చాలా హెవీ ఎత్తున, పెద్ద ఎత్తున జనాలు వేరే వేరే జిల్లాల నుంచి ఇక్కడికి వస్తారు. సో ఇక్కడే రాత్రి ఉండి మొత్తం వాళ్ళు పండుగ సెలబ్రేట్ చేసుకొని ఇక్కడ దర్శనం చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. సో వాళ్ళది అంతా కూడా ఇది జాతర పీస్ఫుల్ గా, స్మూత్ గా జరపడానికి మేము అన్ని కూడా ఏర్పాట్లు చేసినాము. సో దీంట్లో బేసికలీగా మనము 2000 వరకు ఫోర్స్ తోటి అంతా కూడా ఇక్కడ అరేంజ్మెంట్ చేస్తున్నాము. ఇది మన జిల్లానే కాకుండా వేరే జిల్లాల నుంచి కూడా మేము హైయర్ ఆఫీసర్స్ కి రిక్వెస్ట్ పెడితే అక్కడ నుంచి కూడా మనకి ఫోర్స్ వస్తుంది. దాదాపు 5 రాష్ట్రాలు, కర్ణాటక నుంచి 5 రాష్ట్రాల నుంచి దాదాపు జాతరకు ముందే అంటే దిష్టి పూజ తెల్లారి నుంచి కూడా జాతర వరకు కూడా వస్తూనే ఉంటారు. అంతనమ్మకం. అలాగే పిల్లలు పుట్టని వాళ్ళకు కూడా దాదాపు అంటే దాదాపు ఒక 100 సంవత్సరాల నుంచి కూడా పిల్లలు పుట్టిన వారు ఇక్కడ కోనేరులో స్నానం చేసి వచ్చి అమ్మవారి చుట్టూ పడుకుంటే పిల్లలు పుడతారని నమ్మకం కూడా ఆ విధంగా కూడా చాలామంది జరిగింది. కాబట్టి ఈ యొక్క వచ్చే జాతరకు కూడా గత తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం 2 కోట్ల మంది దాదాపు 14 కోట్లు కేటాయించారు. ఈ సంవత్సరం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా 5 కోట్లు కేటాయించారు. చాలా శుభ పరిణామం. పెద్దగట్టు లింగమంతుల జాతర 5వ రోజు మకర తోరణం, తిరిగి కేసారం ఊరేగింపుతో ముగిసే వరకు భక్తులకు ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేసింది ఆలయ నిర్వహణ కమిటీ.